ఓకే, వన్స్ క్యాప్చర్ అయిపోయిన తర్వాత ప్లీజ్ మీరు మీ పొజిషన్స్కి వెళ్ళిపోతే మనం ఓకే అయిపోతే హ్యాపీగా క్లియర్ చేయండి. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇప్పుడు ఒక క్రేజియస్ట్ ట్రైలర్ని చూడబోతున్నాము. ఎందుకు క్రేజియస్ట్ అన్నాను, ఇప్పుడే కదా లాంచ్ అవుతుంది, మీకు ఎలా తెలుసు అంటారా? చెక్ చేసేలోపు చూసేసాను నేను. క్రేజీగా ఉంది, మామూలుగా లేదు. బేసిక్గా అక్కడ మైక్స్ ఉండుంటే మా దగ్గర ఒక రేంజ్లో అరుపులు బయట వరకు వినిపించేవి, ఎందుకంటే అంత గట్టిగా అరిచాం మేము ట్రైలర్ ఎండ్ అవ్వగానే. అసలు ఒక రేంజ్లో ఉంది. భాస్కర్ గారు థ్యాంక్ యూ సో మచ్, మామూలుగా లేదు. ఏప్రిల్ 10న జాక్ కొంచెం క్రాక్, అది కొంచెం క్రేజీ, సూపర్ బ్లాక్ బస్టర్ అని మనందరికి ఇచ్చేస్తుంది. ఎస్పెషల్లీ ఆ ఎంటర్టైన్మెంట్, ఆ డైలాగ్లో వచ్చే ఫన్, అండ్ ప్రతి సెకండ్కి ప్రతి డైలాగ్కి మనం హిలేరియస్గా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట. అండ్ ఒక ట్రైలర్ ఇట్లా ఉంటే ఏప్రిల్ 10కి సినిమా ఎట్లా ఉండబోతుంది మీకు అర్థమైపోతుంది ఇంకాసేపట్లో మీరు ట్రైలర్ని చూస్తున్నారు కాబట్టి. అండ్ ముందుగా బాపినీడు గారు ప్రెజెంట్స్ ఎస్విసిసి బ్యానర్లో, సో బీవీఎస్ఎన్ ప్రసాద్ గారి నిర్మాణంలో, భాస్కర్ గారి దర్శకత్వంలో అఫ్కోర్స్ వండర్ఫుల్ సినిమాలు ఇచ్చారు మనందరికీ. బొమ్మరిల్లు సినిమాని మనం చూసాము, అండ్ పరుగు సినిమాని మనం చూసాము. ప్రకాష్ రాజ్ గారి రోల్ ఇందులో కూడా సూపర్ క్రేజీగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఆరెంజ్ సినిమా ఆ టైంలో కాకుండా రిలీజ్ అయితే బ్యాక్ టు బ్యాక్ ఎన్నిసార్లు రిలీజ్ చేసినా అన్నిసార్లు మళ్ళీ టికెట్లు కావాలని అడుగుతూ ఉంటారనమాట.